శ్రీమాత్రే నమః. ఈరోజు 14వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 13వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యజ్ఞశిష్టాశినః సంతః మోచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. అన్న అంటే అన్నము నుండి, భవంతి జీవించి ఉండుట, భూతాన్ని ప్రాణులు, పర్జన్యాదన్న సంభవ వర్షం వలన ధాన్యము ఉత్పత్తి, యజ్ఞాద్భవతి యజ్ఞములు చేయడం నుండి కలుగును, భవతి అంటే కలుగును, పర్జన్య అంటే వాన, యజ్ఞ యజ్ఞము, కర్మ సముద్భవ నిర్దేశింపబడిన కర్తవ్యములు జనించును అంటే సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశించిన కర్తవ్యముల ఆచరణచే యజ్ఞము జనిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. 15వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.